శ్రీ రాహుల్ గాంధీ గారు 19th జూన్ 1970 మార్నింగ్ 7:30కి ఆయన ఢిల్లీలో పుట్టారు. శ్రీ రాహుల్ గాంధీ గారు 19/6/1970 ఉదయం 7:30 న్యూఢిల్లీలో జన్మించారు. శ్రీ రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, ఆయన జన్మలగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి చంద్రుడు, పంచమ రాజ్యాధిపతి కుజుడు అత్యంత యోగకారకుడు, షష్ఠ భాగ్యాధిపతి గురువు. ఈ యొక్క 3 గ్రహాలే కర్కాటక లగ్నానికి యోగం చేస్తాయి. అట్లాగే ద్వితీయాధిపతి రవి మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. చతుర్థ లాభాధిపతి శుక్రుడి లగ్నానికి అతిపాపి, తృతీయ వ్యయాధిపతి బుధుడు అతిపాపి ఈ కర్కాటక లగ్నానికి. అట్లాగే సప్తమ అష్టమాధిపతిగా శనేశ్వరుడు ఈ కర్కాటక లగ్నానికి అతిపాపి. కాబట్టి కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు 3: చంద్రుడు, కుజుడు, గురువు. రాహుల్ గాంధీ గారికి జన్మలగ్నంలో చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు, ద్వితీయంలో కేతువు, అలాగే చతుర్థంలో గురువు, పంచమంలో నీచపట్టిన చంద్రుడు, అష్టమంలో రాహు, దశమంలో నీచపట్టిన శని, లాభంలో బుధుడు, వ్యయస్థానంలో పంచమ రాజ్యాధిపతి కుజుడితో కుటుంబ స్థానాధిపతి అయిన రవి, వ్యయంలో రవి కుజులు కలిశారు. ఇది ఆయన యొక్క రాశి చక్రం రాహుల్ గాంధీ గారికి. నవాంశ చక్రం వస్తే ఆయనకి మళ్ళీ కర్కాటక లగ్నం అయింది. ఇక్కడ లగ్న వర్గోత్తమం చెంది లగ్నంలో కేతువు, తృతీయంలో నీచబట్టిన శుక్రుడు, చతుర్థంలో గురువు వర్గోత్తమం చెందాడు. పంచమంలో రవిశనులు, సప్తమ స్థానంలో రాహు, భాగ్యంలో చంద్రకుజులు, అట్లాగే లాభస్థానంలో బుధుడికి వర్గోత్తమం చెందింది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క జాతకం. ఈ జాతకాన్ని చూసినట్టయితే ఈ రాహుల్ గాంధీ గారికి మెయిన్గా లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉండి బుధుడి యొక్క నక్షత్రం మీద ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాహుల్ గాంధీ గారు ఏనాడు కూడా ఆయన పదవి గురించి ఏనాడు చింతించలే. నాకు పదవి కావాలని ఏనాడు ఆయన ఆశించలేదు. ఆయన జీవితాన్ని చాలా ఈజీగా తీసుకున్నాడు. దానికి కారణం ఏంటంటే మెయిన్గా ఈ కర్కాటక లగ్నానికి విపరీతమైన యోగం చేసే గ్రహం ఈ కుజగ్రహం పంచమ రాజ్యాధిపతిగా వ్యయస్థానంలో ఉన్నాడు. అది మనకు చాలా రాహుల్ గాంధీ గారికి ఇది చాలా మైనస్ పాయింట్. ఈ లగ్నానికి అత్యంత యోగకారుడు కుజగ్రహం పంచమ రాజ్యాధిపతిగా వ్యయస్థానంలో ద్వితీయాధిపతి రవితో హస్తంగతం అయిపోయాడు. ఈ కారణంగానే ఆయన ప్రధానమంత్రి పదవికి ఆయన ప్రయత్నం కూడా చేయలేదు. దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది. అట్లాగే మెయిన్గా రాహుల్ గాంధీ గారికి దశమ స్థానం కర్మస్థానం, మనిషి యొక్క పేరు ప్రతిష్టలు చెప్పే చాలా ఇంపార్టెంట్ హౌస్ ఈ 10వ ఇల్లు. లగ్నం తర్వాత సెకండ్ లగ్నంగా చెప్తారు దశమ స్థానాన్ని. దాన్ని ఇంగ్లీష్లో మిడ్ హెవెన్ అంటారనమాట. చాలా పవర్ఫుల్ హౌస్. ఆ దశమ స్థానంలో సప్తమ అష్టమాధిపతి అయిన శని నీచ స్థానంలో ఉండిపోయాడు మేషం లోపల. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాలేకపోయినాడు. దానికి కారణం ఆయన యొక్క రాశి చక్రం. అట్లాగే ఆయనకి వివాహం మీద కూడా అంత శ్రద్ధ చూపెట్టకపోవడానికి కారణం సప్తమ అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు నీచబడిపోయాడు. అట్లాగే కుజగ్రహం వ్యయస్థానంలో ఉండటం వలన ఆయనకు ప్రబలమైన కుజదోషం కూడా ఏర్పడింది. ఈ కారణాల వలన ఆయన వివాహం మీద ఆయనకు మక్కువ లేకుండా పోయింది. ఇకపోతే ఈ రాహుల్ గాంధీ గారికి ఆయనకి ప్రస్తుతం ఆయన జాతకంలో ఆయనకి నడిచే మహర్దశ ఆయనకి 18/12/2022 నుండి 18/12/2040 దాకా 18 సంవత్సరాల ఈ రాహు మహర్దశ జరుగుతోంది. రాహు అష్టమ స్థానంలో ఉండటం వలన ఆయనకి రాహుల్ గాంధీ గారికి రాహు జన్మలగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉండటం వలన ఈ రాహు దశ ఏమాత్రం కూడా యోగం చేయలేదు. ఈ రాహు దశలో ఆయనకి అంత నిరాశ ఏర్పడింది. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి
మన రాహుల్ గాంధీ గారికి 18/12/2022 నుండి 1/9/2025 దాకా, అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ దాకా ఈ రాహు మహాదశలో రాహు అంతర్దశ జరుగుతుంది. ఈ రాహు మహాదశలో రాహు అంతర్దశలోనే ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నిరాశ ఏర్పడింది. కాబట్టి 2024లో జరిగిన ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు సెంట్రల్ లోపల మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది. కానీ ఈ 1/9/2025 నుండి 24/1/2028 దాకా ఈ రాహుల్ గాంధీ గారికి రాహు మహాదశలో ఈ గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది. కాబట్టి ఈ గురువు యొక్క అంతర్దశలో మళ్ళీ ఈ రాహుల్ గాంధీ గారు సెంట్రల్లో ఈ పిసిసి ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఆయన అవటానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అక్కడి నుంచి 2028 దాకా ఈ రాహుల్ గాంధీ గారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గోచారంలో చూసినట్టయితే ఈ 2025 జూన్ 21వ తారీఖున రాహుకేతులు మారారు. ఈ రాహు అర్ధాష్టమ రాహు ప్రారంభమైంది. అట్లాగే 2025 మే 21వ తారీఖున రాహుకేతులు మారారు. ఈ రాహు ఆయనకి యాంటీ క్లాక్ వైజ్గా మీన రాశి వదిలి కుంభరాశిలోకి రావటం వల్ల అర్ధాష్టమ రాహు ప్రారంభమైంది. అట్లాగే 2025 మే 15వ తారీఖు నుంచి ఈ గురుగ్రహం కూడా వృషభ రాశి వదిలి మిథున రాశికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన గురుబలం కూడా లేదు. కాబట్టి వచ్చే 18 నెలలు కొంచెం ఆరోగ్య విషయంలో రాహుల్ గాంధీ గారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంతకుమించి ఇంకా ఏమీ లేదు. ఎందుకంటే మహర్దశ రాహు మహర్దశ జరుగుతూ ట్రాన్సిట్ గోచారంలో కూడా అర్ధాష్టమ రాహు బిగినైంది. కాబట్టి ఈ యొక్క రాహు యొక్క అర్ధాష్టమ రాహులో ఆయన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అట్లాగే ఈ యొక్క రాహుల్ గాంధీ గారి జాతక ప్రభావం వల్ల వాళ్ళ మదర్ అయిన సోనియా గాంధీ గారికి కొంత అనారోగ్యం చేయడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. సెలవు.